రష్మి ఏంటి మధ్య పొలం పొలకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్ ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఇదే అనుకున్నాం. వేసారా అని చెప్పినట్టు వద్దు శేఖర్ మాస్ వేసేస్తారని చెప్పని అన్నాడు. ఏంటి వాటం ఏంటి వాళ్ళకం ఏంటి అసలు? బాబాయ్ అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదేంటి? పొలం పనులుగా ఏమని పెడుతున్నావు? ఏముంది కనబడిన వాళ్ళ పొలంకి వచ్చాను సాయంత్రం అలా పెడతారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద దాంట్లో ఏం పెడతావు అసలు? అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. నీకోసం నీ పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే అదే పనిలో ఉన్నావా? అయినా ఏం తెలియకుండా నీ స్టేజ్ లో ఉన్నా నేను. అన్ని తెలిసండి నీకు? ఏం తెలియదండి. సరే మొన్న టీవీ ఆన్ అవట్లేదు బాబాయ్ చూడు అని చెప్పని అన్న. టీవీ మొత్తం ఎప్ప తీసావు, తర్వాత ప్రాబ్లం ఏమని తెలిసింది? రిమోట్లు పాడైపోయింది తెలిసింది. సరే అది వదిలే. నిన్న బాబాయ్ బండి పని చేయట్లేదు, ఒకసారి సరిగ్గా చూడు బాబాయ్ ఆన్ అవట్లేదు అని చెప్పి సాన తెచ్చాడు. బండి మొత్తం ఇప్పావు. తర్వాత ఏం తెలిసింది? పెట్రోల్ అయిపోయింది తెలిసింది. ఆ ముందు చూసుకోవాలి పెట్రోల్ ఉందో లేదో. అదేరా పెట్రోల్ ట్యాంక్ కూడా ఇప్పిన తర్వాత కదా పెట్రోల్ అయిపోయింది తెలిసింది. పెళ్లి చేసుకుంటే మాత్రం ఇది అయిపోతాం మళ్ళీ ఏమనంటే. పెళ్లి సంబంధంలో పక్కన చూస్తాం కదా. ఫోటో చూడు. అమ్మో గిరిజా వద్దులే బాబాయ్, తెలుసు నాకు. నీకు ఎలా కాదు ఇదిగో ఈ సంబంధం చూడు. అది కూడా వద్దులే అంటాడు చూడు. ఈ అమ్మాయి బాగుంది బాబాయ్, చేసుకో. ఎక్కడ చదువుకుంది? 7వ తరగతి చదువుకుంది మానిపించారు. అదేంటి ఎందుకు మానిపించారు? ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడు అంట ఎవడో పనికి మాల దరిద్రుడు వెళ్ళి ఏడిపించాడంట. ఆ దరిద్రుడు ఈ దరిద్రుడే. ఎవడాడికి గెలిగింది ఎందుకు? నువ్వే దరిద్రుడని. సర్లే బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా కడుపులోనే బాగా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎవరు ఇప్పుడు హాస్పిటల్ ఉంది? ఎలా నమ్మాలి నేను? సార్ నువ్వురా నాతో పాటు. నేను వస్తాను పద. తినేస్తాను ఒకటే. ఏంటి ఏదో తినేస్తున్నాను ఏదో అన్నా ఇప్పుడు? కొంచెం నాకు మార్నింగ్ నుంచి ఎలాగో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. నీకు టెంపరేచర్ చెక్ చేస్తాను. ఇది నోట్లో పెడతారా? సంకలో కదా పెట్టేది. సంకలో వేరేడు పెట్టా, నీకు నోట్లో పెడితే బాగుంటుందని. పక్క రూమ్ లో పేషెంట్ ఉన్నాడికి ఎండోస్కోప్ టెస్ట్ చేయాలరా, చాలా చిరాగ్గా ఉందిరా. దానికి చిరాకేంటి సార్, నోట్లో పెడితే సరిపోద్ది కదా. ఎండోస్కోప్ నోట్లో పెడతారా? మరి మీరు ఎక్కడ పెట్టారు? అంటే ఫ్రీగా ఉందని చెప్పి ఫ్రీగా ఉందని చెవులో పెట్టాను. నర్సా? హాస్పిటల్ బెడ్లు అంటారా, మాదిని వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం. నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత ఏం అడుగుతున్నా తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా అని కనుక్కొని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే. ప్రాబ్లం ఏంటి చెప్పు. గుండెల దగ్గర కూడా కొంచెం బాగా బరువుగాను పెయిన్ గా. సరే అది సార్ కొంచెం ప్రాబ్లం, మీరే చూసి ఏదో ఒకటి చెయ్యాలి సార్. ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పాటలు కాదండి, స్టెతస్కోప్. హార్ట్ బీట్ తెలిస్తే మనకి. గుండె చప్పుడు గురించి వెనక తిరిగమ్మా. గుండు ముందు కదా ఉండేది. వెనక తిరుగుతాం, దొరకపోతే ముందుకు వస్తాం. నీకు ఒకసారి స్కానింగ్ చేయించాలి, పద ముందు ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే పడుకో. బాబు వస్తాడు, బాబు వెళ్ళు. అలా పడుకో, ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. పడుకోలేదు మెట్ల మీద వచ్చినప్పుడు స్కానింగ్ ఉంటుంది అక్కడ ముందు రిపోర్ట్స్ ఉంటాయి. మా దగ్గర స్కాన్ ఉందని చెప్పడం తీసుకొచ్చి అంతే.
లోపల పేగులన్నీ చిక్కుపడిపోయండి. చిక్కుపడిపోయా? మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నూనె రాసి దువ్వాలి. ఓడికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నువ్వు పడుకోయా, నీకు భయం వేస్తే గట్టి పట్టుకో. నన్ను భయం వేస్తే మిమ్మల్ని పట్టుకోవాలా? నేను నా భయం చిన్న పట్టుకుంటా. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకో, అలా చూస్ చేసేస్తా. ఏంటి చూస్ చేసేస్తారా? నువ్వు పైన చూసుకో, ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది, నేను తీసేస్తాను. ఏమే లోపల వేసుకోవాలి కదా ఒకటి, బనీన్ వేసుకోవాలి కదా. బనీనా? చూసారా ఏంటంటే కన్నం చూసారా? ఏంటిది? కన్నం కదా, బొడ్డు. ఈ బొడ్డులో మన కత్తిరి పెట్టి ఒకసారి తిప్పి పడుకోండి, ఆపరేషన్ చేస్తున్నా. కొంచెం నార్మల్ గా చేయండి. కొంచెం ఎడుకోండి మోడల్. ఎవరు డాక్టర్ ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకున్నాను. సక్సెస్. అమ్మయ్య, దాదా పదార్థం ఫీజు ఇవ్వరా? ఒరే ఆ కత్తిర్లు ఆ సూది దారాలు చూసినప్పుడు అర్థమైందిరా, నువ్వు రావులపోయిన సర్టిఫికేట్ కదా, లేడీస్ టైలర్ కదా నువ్వు. అంత గుర్తు పెడితే కరెక్ట్ గా వాసన వాసన ఎరా ఆపరేషన్ చేస్తావా? ఏదో డబ్బులు ఖర్చుల కోసం అలాగే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నానండి. అసమస్ అనుకున్నారా? అబ్బాయి డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుతుందిరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. సాయంత్రం బయటికి వెళ్ళాలి. డాక్టర్ రెండు ఒకసారి కత్తిరి తీసుకొని. మహారాజా, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాడెవడో ఎక్కడో రాజ్యం చివరన సమరశంఖం పూరిస్తున్నాడు యుద్ధానికి. 30 ఏళ్లుగా నీతో కాపురం చేస్తున్నాను. 30 ఏళ్లుగా చేస్తున్నారు. ఒక బిడ్డ ఉందా? ఏయ్, కాపురం చేయడం వరకు నా పని, పిల్లలు పుట్టడం అనేది దైవాధీనం. అబ్బో, చేస్తున్నారు కాపురం. 364 రోజులు కత్తి పట్టుకొని ఊరంతా యుద్ధానికని ఊపుకుంటూ తిరగడం కాదు. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానుగా, నన్ను చూసుకోవాలిగా. నేను యుద్ధం చేస్తుంది నీకోసమే. బోళ్ళని రాజ్యాలు కూడబెడతా నీకు. నా కోసం ఎందుకు? నేనేమన్నా పోతూ కట్టుకుపోతానా? మనకి పిల్లలంటూ ఉంటేనే కదా. ఏంటే నేనే అందరు రాజుల్లాగా 2-3 మహారాణులు పెట్టుకోలేదు. సత్య హరిశ్చంద్రుని ఒక్కటే భార్య. ఉన్నదానికి ఉంగరం పెట్టలేకపోయాడు కానీ ఉంచుకున్న దానికి వడ్డానం కొని పెడతానన్నాడట మీలాంటి వాడు. ఏయ్, ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పో లోపల పో. ఎవరక్కడ? డబుల్ ఉంది, మనోడికి డబుల్ ఉంది. అది వాడిక్కడ మహామంత్రి, పిలిపించండి. వాడెవడు సమరశంఖం పూరిస్తున్నాడు. అర్జెంట్ గా యుద్ధానికి సిద్ధం చేయండి. ఎవరెక్కడ? యుద్ధానికి సన్నహిద్దులు రాజుగారు, వాడిని ప్రవేశపెట్టండి. ఫుల్లేనా నే కసితి రామందేనా ఆళ్ళు చిప్పు స్టప్పు కన్నా లేనా చిప్పు కుమ్మేనా నాటు కోడి కూరతో కుమ్మేనా మ్యాన్షన్ హౌస్ మందుగా కుమ్మేనా. నా వీరత్వం ఏంటో నా పిల్లానికి చూపించాలి. ఏంటి మహారాజా? అడిగావుగా, 364 రోజులు కత్తుప్పుకుంటే ఏం పీకుతున్నావని చూపిస్తా. పూరించు శంఖం. ఇదంతా నాకెందుకు? నేను రాజ్యంలోనే ఉంటాను మహారాజా. నువ్వు ఉండాలి. ఈ రోజు నీ ముగుడు వీరత్వం చూడాలి. నేను నరుకుతూ ఉంటే, తలకాయలు కింద పడుతూ ఉంటే 1, 2, 3, 4 గంటలు లెక్క పెట్టాలి. ఏయ్ రారా. ఒరే భాస్కర్ గా సిగ్గులేదారా నీ బతుక్కి? నా మీద యుద్ధానికి ఇంత మందిని వేసుకుని వచ్చినావా? ఆ ముఖం చూడు, దూడ ముఖం ఎట్టున్నదో. ఏమే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తా. లేదు మహారాజా, నేను ఇక్కడే ఉంటే మీ వీరత్వం వింటాను. రారా. ముఖ్యమైన బ్రహ్మస్థాలేంట్రా? ఇదే యుద్ధం ఏదో అంతఃపురంలో చేసి ఉంటారట. పిల్లలు పుట్టేటోళ్ళు కదరా. నువ్వు వెళ్ళవేది, తర్వాత వస్తా వారితో యుద్ధం చేసి. నేను చూస్తాను మహారాజా. అరే, యుద్ధం చేస్తావా చేయవా? ఇప్పుడు చెయ్యను. అయినా అరే, రాజు అనేటోనికి మీసాలు ఉండాలి. బోడమూతో నెట్ట చేసుకుంటా లేకుండా యుద్ధం చేయరా. రారా. చెయ్యండి రా. ఇంతగానో అంటున్నా కాబట్టి ఓడిపోయిన పో. మీరందరూ బయట లోపలికి వెళ్ళండి. పిల్లలు గోల పెడుతుంది. ఎట్లా పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? వారి పోరంబాకు మహారాజా, నీకు సిగ్గుందిరా?
ఎంతసేపు కత్తుకొని అన్ని దేశాల మీద చెల్లడమే కానీ పిల్లలు పుట్టాలంటే ఏదో ఒకటి ఉండాలిగా. 3 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను ప్రాబ్లం ని. ఎలా? ఆకుతో. ఈ ఆకు మీద 3 స్పూన్లు తేనె వేసి గంట సేపు నాకారనుకోండి, ఇంకా కలబడ్డం, నిలబడ్డం, తలబడ్డం, పోరాటం. దేవి అడిగావుగా, వచ్చింది కలబడా. ఆవుతో 3 చుక్కలు, తేనె 3 చుక్కలేసి నాకు. మహారాజా, నాకు గుండెపోటు వచ్చినది మహారాజా. దేవి 1 సంవత్సరం పాటు కాపురం చేయవే. పిల్లాన్ని కనేసి చచ్చిపో, పిల్లాన్ని కనేసి చచ్చిపో. మీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటి? మనకి ఒక బిడ్డ ఉన్నాడు మహారాజా. బిడ్డ ఉందా? మరి ఎందుకు వాడిని దూరం చేసావు? మీ మీద కోపంతో, మీరు యుద్ధానికి వెళ్తున్నారన్న కోపంతో నిజాన్ని దాచాను. సరే సరే, నా బిడ్డ ఎలా ఉంటాడా? మీ గొంతులాగే ఉంటుంది మహారాజా. మన బిడ్డ పేరు నా రాజ్యంలో ఉన్న నా బిడ్డని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. బడ్డాధిపతి, ఎందుకు రాదు నీకు? మన సైన్యంలో ఉన్నటువంటి 40,000 మంది భటుల్ని ప్రవేశపెట్టి నీకు అమ్మా నాన్న అరే ఇన్ని రోజులు ఏమైపోయావరా? నువ్వు అమ్మా నాన్న లేని అనాథము కాదురా, నీ తండ్రిని. అర్జెంటుగా అందరిని పిలిపించి పట్టాభిషేకం ఏర్పాటు చేయి. నా వారసుడొచ్చాడు. తప్పకుండా ఏర్పాటు చేస్తాను మహారాజా. అందరిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ సేనాధిపతిగా చేస్తాడు. అంటే నువ్వు కూడా అమ్మా? లేరు మహారాజా, ఇక్కడే పుట్టాడట. నాన్న లేరు మహారాజా, ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు. మీరిద్దరు నా కొడుకులరా. అశ్వదళాధిపతి, గంట మోగించి పట్టాభిషేకం ఏర్పాట్లు చేయించు. పట్టాభిషేకానికి అంతా సిద్ధం మహారాజా. నా కత్తికి పదురుందని తెలుసు కానీ మరి ఇంత స్ట్రాంగ్ అని తెలియదురా. నర్తకి మనతో నాట్యం ఏర్పాటు చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత పట్టాభిషేకం. ఎవరక్కడ? నీ నాట్యానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో. మీరు ఏమిచ్చినా నేను తీసుకుంటాను మహాప్రభు. మీకు అమ్మా నాన్న చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు మహాప్రభు. అంటే నువ్వు కూడా నా కూతురు. ఏ రాజ్యం రాజ్యం మొత్తం పిల్లలే. ఏ మహామంత్రి రా. పిల్లలు లేరు అన్నావుగా, చూడు. నా పిల్లలు, నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. వీళ్ళ నలుగురికి ఈ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యు. వాళ్ళు నాకు వారసులంటే నమ్మేటట్టుంది, నువ్వు నాకు వారసుడంట్రా. సరే సరే, ఆ ఉత్తరం దిక్కు నువ్వు, దక్షిణం దిక్కు నువ్వు, మధ్య నువ్వు తీసుకో. తూర్పు పడమర రాజ్యాన్ని సమానంగా పంచుకోండి. నేను అడవులకి వెళ్ళి అడుక్కు తింటా. ఉన్న రాజ్యం అంతా ఇచ్చేసారా? నా దగ్గర తినడానికి తిండి కూడా లేదు. పో. అంటే నా కన్న కొడుకువి. అమ్మ నాకెవరు లేరయ్యా. నాన్న ఎవరు లేరు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే అడుక్కుంటున్నారు. మీరు నేను నీ తండ్రినిరా. అయితే నాకు రాజ్యం రాసిచ్చేయండి. రాజ్యం అంతా ఇచ్చేసారా? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పాలి. ఏం చేద్దాం? ఇద్దరం కలిసి పదవరు అయ్యా ధర్మం చేయండి అయ్యా.